చేశాం. మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ కూల్చేస్తారా? హైడ్రా చర్యలపై సర్వత్రా ఉత్కంఠ. ఆక్రమణలపై క్లీన్గా ఫోకస్ అవుతుందా? ఆక్రమణలపై కొద్ది రోజులుగా దూకుడు. చెరువులు నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై కూల్చివేత. పార్కు కబ్జాకు ప్రయత్నించారని దానంపై కేసు. తెరపైకి మంత్రులు. కాంగ్రెస్ ముఖ్య నేతల ఫామ్ హౌజులు. హిమాయత్ సాగర్ FTPL లో మంత్రి పొంగులేటి, గుత్తా, వివేక్ ఇండ్లు వాటన్నిటిని కూల్చేస్తారా లేదా హైడ్రా నిష్పక్షపాతకు అగ్ని పరీక్ష. రాష్ట్రంలో కొద్ది రోజులుగా హైడ్రా పేరు మారుమోగుతుంది. హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువు కబ్జా పెట్టి చేసిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుంది. భారీ భారీ భవంతులను కూలగొడుతుంది. అలాగే అనుమతి లేకుండా కట్టిన నిర్మాణాలను హైడ్రా పర్యవేక్షణలో కూల్చేస్తున్నారు. గండిపేటలో స్పోర్ట్స్ విలేజ్ ను కూడా కూలగొట్టారు. ఇప్పటి వరకు వ్యవహారం బాగానే నడిచింది. కానీ హిమాయత్ సాగర్ చుట్టుపక్కల 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు ఉన్నాయి. అందులో చాలా వరకు FTL పరిధిలోనే ఉన్నాయి. నిజంగా హైడ్రా అనేది నిజంగా అక్రమ నిర్మాణాలను కూల్చడంలో హైడ్రా పనితనం బాగానే ఉన్నది. కానీ ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా ప్రతిపక్ష నేతలకు సంబంధించినవి మాత్రమే కూలుస్తున్నారు. ఇక్కడ హైడ్రా అనే వాళ్ళ నిజాయితీకి ఒక అగ్ని పరీక్ష లాంటిది ఎదురవుతున్నది. ఇప్పటిదాకా కూల్చింది ఏంది? నిజానికి మనం ఏమనుకున్నాం, దానం నాగేందర్నే రేవంత్ రెడ్డి విడిచిపెట్టలేదు అనుకున్నాం. కానీ దానం నాగేందర్కు షాక్ ఇవ్వాలనే ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే దానం నాగేందర్ అనేటోడు ఏం చేసిండు, కార్మిక శాఖ మంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని ఒక వినతి పత్రం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డికి. నువ్వు ఇప్పటికే టీడీపీ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి మళ్ళీ అధికారం రాగానే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు. కాబట్టి నిన్ను గప్చుప్గా ఉంచాలంటే నీ మీద ఏదో తీయవలసిందే, నీ అక్రమాస్తులని తీసి బయటేసిండు. దానం నాగేందర్ మీద వేటేసినంత మాత్రాన కాంగ్రెస్ లో ఉన్న ఇప్పటి మంత్రుల మీద వేటేసినట్టుగా మనం భావించకూడదు. నిజంగా హైడ్రా ఒక కుట్రపూరితంగానే పెట్టినట్టు అర్థమవుతాను. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ను కావచ్చు, లేకపోతే కవిత ఫామ్ హౌస్ను కావచ్చు, హరీష్ రావు ఫామ్ హౌస్ను కావచ్చు, వీటి లక్ష్యంగా వీటిని కూల్చడానికి, లేకపోతే బీఆర్ఎస్ హయాంలో కట్టిన కొన్ని అక్రమ కట్టడాలను, అక్రమ నిర్మాణాలను కూర్చడానికి మాత్రమే ఈ స్కెచ్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆ గచ్చిబౌల్ దగ్గర స్పోర్ట్స్ విలేజ్ అనేది ఉన్నది. ఆ స్పోర్ట్స్ విలేజ్ దగ్గర ఏం చేసిందంటే కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. అది బాగానే ఉన్నది. కానీ ఆ లోపలికి పోయాక కొద్దీ కాంగ్రెస్లకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి అక్కడ. ఇక వాటి ఇడిచిపెట్టినలు ఆ ముందున్న చిన్న చితక కొంచెం పేరున్నోళ్ళే కూల్చిపడేసినలు ఇక బయటకు వచ్చేసింది. ఇగో ఆ డ్రామా కడుతుంది హైడ్రా. నిజంగా వీళ్ళ నిజాయితీకి ఇది ఒక అగ్ని పరీక్షే. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన హైడ్రాకి అంటాడు. నువ్వు నిజంగా ఫ్రీ హ్యాండ్ కనుక ఈ హైడ్రా అధికారులకు, ఈ రంగనాథ్ గారికి ఇచ్చుంటే, ఇగో ఇక్కడ హిమాయత్ సాగర్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఉన్నదట, అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డిది ఉన్నదట, V6 వివేక్ పెద్దపల్లి ఎమ్మెల్యే అయినవి కూడా ఇగో ఈ హిమాయత్ సాగర్ లో కట్టడాలు ఉన్నాయట. ఇవి FTI పరిధిలోనే ఉన్నాయట. ఇది FTL పరిధిలో ఉన్నాయట. ఇవన్నీ అంటే ఈ బఫర్ జోన్ కు దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ. గదే చెరువు ఉంటుంది, ఆ చెరువు శిఖం అంటాం కదా, ఇక చెరువు శిఖాలలో కట్టిన వీళ్ళందరూ. ఇప్పుడు మరి చెరువులను కబ్జా చేసేదేవాడు, నాలాలను కబ్జా చేసేదేవుడు, FTL ల్యాండ్లను కబ్జా చేసేదేవుడు మొత్తం రాజకీయ నాయకులే. ఇలా KTR నుండి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరు ఉన్నారు. వీళ్ళు ఎవడు సక్కంపోస కాదు, ఎవడు నీతిమంతుడు ఏం కాదు. ప్రభుత్వ జాగాలను కబ్జాలు చేసిన దొంగలంతా రాజకీయ నాయకులే. ప్రభుత్వ భూములను కొట్టేసిన దొంగలంతా వ్యాపారవేత్తలే. ప్రభుత్వ భూములను కొట్టేసిన వాళ్ళంతా సినీ స్టార్సే. కాబట్టి హైడ్రాకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నిబద్ధత ఉన్నా, వాళ్ళు నిజంగా నిజాయితీగా పనులు చేస్తున్నారంటే ముందు పొంగులేటి నుండి స్టార్ట్ చేయాలి. పొంగులేటి, గుత్తా సుఖేందర్ రెడ్డి, V6 వివేక్, ఇంకా ఎవరెవరు మంత్రులు ఉన్నారు వాళ్ళందరి బయటపడాలి. వాళ్ళందరి కూల్చేసినప్పుడే, చెరువు శిఖాల్లో ఉన్న వాళ్ళ భవంతులను కూల్చేసినప్పుడే నిజంగా ఈ ఆపరేషన్ అనేది సక్సెస్.
లేకపోతే ఇది ఓన్లీ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడానికి పెట్టిన ఒక వ్యవస్థ లాగానే దీన్ని మనం అర్థం చేసుకోవాలి.